ఆకాశంలో తేలియాడే పర్వతాల మధ్య ఒక విచిత్రమైన లోకముంది. ఆ లోకంలో నేలలేదు, ఆకాశమే నేల. మేఘాలపై నడిచే వింత జంతువులు, మాట్లాడే చెట్లు అక్కడ సాధారణం. ఆ అడవిలో మిత్రుడు అనే ఒక మాట్లాడే చెట్టు ఉండేది. మిత్రుడు చాలా దయగలవాడు. ఎవరైనా బాధలో ఉంటే తన ఆకులతో ఆలింగనం చేసేవాడు. ఒకరోజు లూనీ అనే చిన్న వింత జంతువు ఆకాశం నుంచి జారిపడిపోయింది. లూనీకి రెక్కలున్నా భయం వల్ల ఎగరలేకపోయింది. మిత్రుడు మెల్లగా అన్నాడు, భయపడకు లూనీ, ప్రకృతి ఎప్పుడూ మనకు స్నేహమే. లూనీ మిత్రుడి దగ్గరే ఉండి అడవిని తెలుసుకుంది. ఆకాశంలో తేలియాడే నదులు, వెలిగే పువ్వులు, నవ్వే పర్వతాలు చూసి ఆశ్చర్యపోయింది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. అడవి మొత్తం కంపించసాగింది. లూనీ భయపడ్డింది. అప్పుడు మిత్రుడన్నాడు, నమ్మకముంటే భయం కరిగిపోతుంది. లూనీ కళ్ళు మూసుకుని తన రెక్కలను విప్పింది. ఆ క్షణంలో అది ఎగరడం నేర్చుకుంది. తుఫాను ఆగిపోయింది. లూనీ ఆకాశంలో ఎగురుతూ అందరికీ చెప్పింది, స్నేహముంటే ఏ లోకమైనా ఇల్లవుతుంది. అప్పట్నుంచి ఆ అడవి స్నేహ అడవిగా ప్రసిద్ధి చెందింది.